వీరశైవులనగా ఎవరయ్యా? నమశివాయ జంగమయ్యలో భక్తులయ్య జంగమయ్యలో భక్తులయ్య అందరూ కలిస్తేనే వీరశైవమయ నమశివాయ నమశివాయ వీరశైవులనగా వీరశైవ లక్షణము ఉన్నవాడే వీరశైవ లక్షణము ఉన్నవాడే నిజమైన వీరశైవుడయ్య నమశివాయ వీరశైవుడనగా విభూతి మెడలో లింగము ధరించి ఉండాలయ్యా అర నిమిషము లింగము విడిచిపెట్టినా వీరశైవుడికి 60 కోటి పాపాలు వచ్చున్నాయా నమశివాయ గురు ఇచ్చిన లింగమును నమశివాయ దేహము అంత్య వరకు ధరించగలరయ్యా ఆ ధరించవారే నిజమైన వీరశైవులయ్యా వీరశైవ ధర్మములో 5 పీఠాలు ఉంటాయా రంభాపురి ఉజ్జయిని కేదారము శ్రీశైలము కాశీ శివాయ వీరగోత్రం ఉన్న వారిది రంభాపురి పీఠం ఎవరైతే వీరగోత్రం ఉంటుందో వాళ్ళది రంభాపురి పీఠం నందీశ్వర గోత్రం ఉన్నవారిది ఉజ్జయిని పీఠం భృంగీశ్వర గోత్రం ఉన్నవారిది కేదార పీఠం నమశివాయ వృషభ గోత్రం ఉన్నవారిది శ్రీశైల పీఠం గంధ గోత్రం ఉన్నవారిది కాశీపీఠమయ్య వారి ఇంటి గురువులు ఆ పంచాచారులయ్యా నమశివాయ మరి గోత్రాలు ఎట్లా తెలుసుకోవాలయ్యా చాలా మంది గోత్రాలు మర్చిపోయారా లింగము కట్టిన మీ ఇంటి గురువు ఎవరైతే ఉంటారో అనేది ఏ గోత్రం ఉంటుందో ఏ మన గోత్రమయ్యా నమశివాయ వీరశైవులకు గురు గోత్రమే నిజమైన గోత్రమయ్యా నమశివాయ వీరశైవ ధర్మస్థాపకులు పంచాచారులయ్యా ధర్మోద్ధారకులు వసలాటి శివశరణులయ్యా నమశివాయ వీరశైవులకు ముఖ్యమైన తత్వము అష్టావరణములు పంచాచారములు షస్తములయ్యా అష్టావరణములు అనగా గురు విభూతి రుద్రాక్షి మంత్రమయ్య అష్టావరణములయ్యా పంచాచారములనగా లింగాచారము సదాచారము శివాచారము ధనాచారము నృత్యాచారము పంచాచారములయ్యా నమశివాయ షట్స్థలములనగా భక్త స్థలము మాహేశ్వర స్థలము ప్రసాది స్థలము ఆనలింగి స్థలము శరణ స్థలము ఐక్య స్థలము ఇವು వీరశైవుల మూలతత్వమయ్యా ఈ వీరశైవ ధర్మములో నమశివాయ పరమశివుణ్ణి కొలిసేవారు సప్తకోటేషు మంత్రేషు మంత్ర పంచాక్షరో మహన్ నమశివాయ 7 కోటి మంత్రాలలో గొప్పదైన పంచాక్షరి మంత్రమును కనీసము 108 సార్లు ప్రతిరోజు వీరశైవులు చేయాలయ్యా.